హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాగాలేనండి. ఈ మధ్యన మా ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా 1 బై 1 రిపేర్ వస్తూ ఉన్నాయండి. ఫస్ట్ వాషింగ్ మిషన్, తర్వాత ఏసీ కూడా రిపేర్ అయింది. మళ్ళీ దాన్ని బాగు చేయించాము. ఈలోపు ఫ్రిడ్జ్ అనమాట. ఇలా ఎవరన్నా సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ గినక వాడుతూ ఉంటే, ఇప్పుడు మాది రిపేర్ వచ్చింది కాబట్టి టెక్నీషియన్ వచ్చినప్పుడు కొన్ని టిప్స్ని అయితే షేర్ చేశారు. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మనకి ఇలా ఫ్రిడ్జ్లు ఏమన్నా కొంచెం పెద్దగా అంటే కొంచెం కెపాసిటీ ఎక్కువ తీసుకుంటే మనకి వచ్చే రిపేర్కి అయ్యే ఖర్చు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట. మా దానికైతే మేము తీసుకొని ఎల్జీది అండి మాది ఫ్రిడ్జ్, 4 ఇయర్స్ దాటింది. అయితే ఇప్పుడు కంప్రెషర్కి అయితే మనకి 10 ఇయర్స్ వ్యారంటీ ఇచ్చారు. కానీ కంప్రెషర్ అయితే ప్రాబ్లం ఏం లేదండి, గ్యాస్ అయిపోయిందనమాట. అది ఎందుకు అన్నది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే నార్మల్గా మనం చిన్న ఫ్రిడ్జ్లు వాడేటప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా మనం షిఫ్టింగ్ అటు ఇటు అయినప్పుడు ఏదైనా డ్యామేజ్ అయితేనే గ్యాస్ అనేది లీక్ అవుతుంది, ఇప్పుడు ఏసీకి అయినట్టుగా. అలా కాకోకుండా మనం రెగ్యులర్గా వాడే ఫ్రిడ్జ్కి మనకి ఇంతకుముందు ఇట్లా సర్వీసులు మెయింటెనెన్స్లు ఏం లేవు కదా. మనం ఎప్పుడన్నా ఇల్లు తుడుచుకున్నప్పుడు కొంచెం ఫ్రిడ్జ్ను ముందుకు అనుకొని ఆ వెనక బ్యాక్ సైడ్ కంప్రెషర్ వైపు ఒక బాక్స్ ఇస్తారు కదా, వాటర్ పడితే అవి క్లీన్ చేసుకోవడం, అక్కడ బూజు ఉంటే తుడుచుకోవడం చేసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఒక బీర్వా లాగా ఉండడము, ఒక పక్కనంతా కూడా డీ ఫ్రిడ్జ్ ఉండడం వల్ల మనకి గ్యాస్ అనేది త్వరగా అయిపోతుందంట. ఎలాగా అంటే ఇప్పుడు మనకి బ్యాక్ సైడు కంప్రెషర్ ఉంటుంది కదండి, కంప్రెషర్ వైపు ఒక ప్యానల్ లాగా ఇస్తారు, దాన్ని క్లీన్ చేసుకోవాలి మనం. అది ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తాను. మా ఫ్రీజర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ పాడైపోయినాయి, ఒక్క వెన్నె తప్ప అనమాట. వెన్నెని నేను వెంటనే ఇట్లా నెయ్యిలాగా చేసేసుకున్నాను. అంటే నెక్స్ట్ డేకి మనకి బాగా ఫ్రీజ్ అయిపోయి ఉంది కదా, నెక్స్ట్ డేకి మామూలుగా అవ్వంగానే వెంటనే నేనైతే నెయ్యి చేసేసాను. అదొక్కటే యూజ్ అయిందండి, మిగిలినవన్నీ పడేసాను. ఇక్కడ చూసారా కంప్రెషర్ క్లీన్ చేసి ఆ పైన ఒక ప్యానల్ ఉంటుంది కదా, అక్కడ మనకి కంప్రెషర్ ఒక పార్ట్ ఉంటుంది, కిందికి ఇంకొకటి ఉంటుంది అనమాట డీ ఫ్రిడ్జ్ వైపుకి. ఆ పైన ఉన్నదైతే ఏమీ అవ్వలేదు, కింద వైపు కూడా కంప్రెషర్ వైపు ఏమీ లేదు. అంటే పైన ఉంటుంది, కింద కాయిల్స్ ఉంటాయి ఇటు డీ ఫ్రిడ్జ్ వైపు. అయితే ఇక్కడ ప్యానల్ ఓపెన్ చేశారు చూసారా, ఇలా స్క్రూస్ ఉంటాయి. మనం ప్యానల్ ఓపెన్ చేసుకొని మనకి లోపల వైపు డస్ట్ పట్టుంది కదా, అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే మనకి కంపెనీ నుంచి ఇయర్లీ వన్స్ సర్వీస్ అయితే బుక్ చేసుకోవాలి, వాళ్ళే సర్వీస్ చేస్తారు. సర్వీస్ చేసుకోకపోవడం వల్ల ఏంటంటే ఈ కాయిల్స్కి అన్నీ కూడా డస్ట్ పట్టడం వల్ల, ఇప్పుడు ఏసీకి కనుక డస్ట్ పడితే కూలింగ్ రాదు కదా, అలానే ఇప్పుడు దీనికి కూడా అలానే జరిగిందంట. అలానే ఎక్కువ అంటే డీ ఫ్రిడ్జ్ కాబట్టి ప్రతీది గడ్డగడుతుంది కాబట్టి ఇవి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ని రిలీజ్ చేసుకుంటుంది, యూజ్ చేసుకుంటుంది. అందువల్ల గ్యాస్ అనేది అయిపోయిందంట. చూసారు కదా, ఈ ఫ్రిడ్జ్కి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట ఏసీ లాగా. ఇలా కంపల్సరీ మనమైనా చేసుకోవాలి, లేదంటే సర్వీస్ అన్నా బుక్ చేసుకోవాలి.